వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కేపీ జోషి. నేను ఇక్కడ డీన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఇప్పుడు ఇక్కడ ఎస్విఎస్ మెడికల్ హాస్పిటల్లో ఒక మెడెక్స్పో 2024 మెడికల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఒక 2 days కంప్లీట్ అయింది, చాలా సక్సెస్ఫుల్. ఒక ఫస్ట్ డే నుంచి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డే ఒక 3000+ వచ్చినారు, ప్లస్ నిన్న ఒక నెక్స్ట్ డే 5000+. ఈరోజు ఆల్రెడీ 5000 కంప్లీట్ అయినారు. 5000 లోపల ఉన్నారు, ఒక 2000 బయట బేస్ చేస్తున్నారు. సో చాలా దూరం నుంచి స్కూల్స్, టీచర్స్ అండ్ అందరు వస్తున్నారు. సో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ప్లస్ అది స్టూడెంట్స్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ చెప్పినాం కదా, ఇది చాలా డిమాండ్ ఉండే కాబట్టి చాలా రిక్వెస్ట్ చేసినారు స్టూడెంట్స్, అథారిటీస్. ఒక డేస్కి ఎక్స్టెండ్ చేసినాం. ఇంతకుముందు 22nd వరకు ఉంది, రేపు వరకు ఈరోజు వరకు ఉంది లాస్ట్. రేపు కూడా ఎక్స్టెండ్ చేసినాం. సో రేపు 24th వరకు కూడా అవుతుంది, కానీ 9 to 4. సో రేపు కూడా కంప్లీట్ అయింది బుకింగ్. సో ఇప్పుడు మళ్ళీ రిక్వెస్ట్ వస్తే మన మేనేజ్మెంట్ మన స్టూడెంట్స్కి అడగాలి, వాళ్ళకి అంత శక్తి ఉంది. అది కూడా ఎక్స్టెన్షన్కి చాలా డిమాండ్ మళ్ళీ వస్తుంది. సో రేపు డిసైడ్ చేద్దాం. కానీ ఇప్పుడు మనం 25 విభాగాలు పెట్టినాం కదా. సో అది 25 విభాగాలలో ఆల్మోస్ట్ 1500 మినిమం. ఇప్పుడు వాళ్ళు పెరిగినారు, అది నంబర్ ఆల్సో వెరీ ఇంక్రీజ్డ్. 1500 ఎగ్జిబిట్స్ ఉన్నాయి. సో ఒక బ్యాచ్కి ఒక లోపల వచ్చేసి బయటికి పోవడానికి మినిమం 2.5 hours to 3 hours పడుతుంది. దానికోసమే 9 to 4 పెట్టినాం. 4 o'clock బ్యాచ్ వస్తుంది, వీళ్ళ 7:30కి బయట పోతుంది. సో దానికోసం ప్లీజ్ అది స్కూల్ కానీ పబ్లిక్ కానీ కొంచెం కోఆపరేట్ చేయండి, సరేనా? అండ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీబడి. సో అందరు రావాలి. ఏదైనా స్కూల్ ఇంతవరకే ఇన్ఫర్మేషన్ పోలేదా, ఎక్స్టెన్షన్ కాలేదా అంటే మీ ద్వారా అది చెప్తున్నాం. రేపు వరకు ఎక్స్టెండ్ అయింది, కానీ ఫస్ట్ స్లాట్ బుక్ చేయండి, ఖచ్చితంగా రండి. నోబడీ షుడ్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇది చాలా బిగ్ ఆపర్చునిటీ. అంత కష్టపడి అంత ఖర్చు పెట్టి అది మన ఎస్విఎస్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అందరు పెట్టినారు. అండ్ చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. మీకు కూడా చాలా థ్యాంక్స్ అది వైడ్ కవరేజ్ కోసం. థ్యాంక్ యూ. నా పేరు హర్షిని. నేను ఫైనల్ ఇయర్ MBBS స్టూడెంట్ని ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ నుంచి. మేము ఇక్కడ ఎస్విఎస్ మెడెక్స్పో అని మెడికల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేసాము. ఇది 28th September నుంచి 24th September వరకు జరుగుతుంది. పొద్దున 9 నుంచి ఈవినింగ్ 4 వరకు ఓపెన్ ఉంటుంది. ఇక్కడ మేము పిల్లలకి ఏదైతే మెయిన్గా నీడెడో అవి డిస్ప్లే చేస్తున్నాము. మెయిన్గా ఇప్పుడు ఎనెస్థీషియా నుంచి CPR అనేది ఎట్లా చేయాలి, అప్పటికప్పుడు ఏమన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎట్లా రిసస్కిటేషన్ చేయొచ్చు అనేది డిస్ప్లే చేస్తున్నాము. గైనకాలజీ నుంచి మెన్స్ట్రల్ హైజీన్ అనేది ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, బ్రెస్ట్ ఎగ్జామినేషన్స్ అనేవి అవన్నీ చూపిస్తున్నాము. HPV సర్వైకల్ క్యాన్సర్ నుంచి దానికి వ్యాక్సినేషన్ కానీ ఏ ఏజ్ నుంచి ఎప్పటి నుంచి తీసుకోవాలి అన్న మెజర్స్ అన్నీ చూపిస్తున్నాము. సర్జరీ నుంచి స్నేక్ బైటే కానీ, మెడిసిన్ నుంచి స్నేక్ బైటే కానీ, దాని నుంచి ఎట్లా వెంటనే ఏం చేయొచ్చు, స్నేక్ బైట్ తర్వాత డూస్ అండ్ డోంట్స్ అవన్నీ చూపిస్తున్నాము. ఇంకా అనాటమీలో కూడా స్పెసిమన్స్ అన్నీ పెట్టి ఆ స్పెసిమన్స్ అనేవి చిన్నపిల్లలకి అప్పుడే 9th నుంచి నెక్స్ట్ స్టెప్ వెళ్ళే వాళ్ళందరికీ అవేర్నెస్ కోసం ఇవన్నీ చూపిస్తున్నాము. సో ఈ ఎగ్జిబిషన్ అనేది అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు బుక్లో చూసేవే కాకుండా రియల్గా చూసి ఎక్కువ గుర్తుపెట్టుకోవచ్చు. మనకి విజువల్ అనేది ఎక్కువ గుర్తుంటుంది కాబట్టి పిల్లలకి బుక్ నాలెడ్జ్ అనేది కాకుండా ఈ నాలెడ్జ్ కూడా ఉండాలి అని చెప్పి ఇది ఒకటి కండక్ట్ చేశాము. ఇప్పుడు ఈ 3 days ఏవైతే అయ్యాయో సక్సెస్ఫుల్గా అన్నీ అయ్యాయి. మోర్ దెన్ మాకు 3000 స్టూడెంట్స్ 4000 పైననే వెళ్తున్నారు స్టూడెంట్స్ అందరినీ సేఫ్గానే ఉంచుకొని సేఫ్గా పంపిస్తున్నాము. సో we hope everyone gains knowledge from our SVS. నా పేరు దీక్ష. నేను ఇక్కడ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. మేము 20th September నుంచి 23rd వరకు మెడికల్ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాము. కానీ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల వీఆర్ ఎక్స్టెండింగ్ అప్ టు 24th September. ఇక్కడ చాలా మీకు 25 డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ ఏమేమి ఎగ్జిబిట్స్, నియర్లీ 1500 ఎగ్జిబిట్స్ మేము ఎగ్జిబిట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ స్కూల్స్ అండ్ ఎక్స్టర్నల్ విజిటర్స్, ఎంప్లాయీస్ వీళ్ళందరూ వచ్చి జనరల్గా ఎమర్జెన్సీస్ ఏమేమి ఉన్నప్పుడు ఏమేమి చేయాలో అవన్నీ నేర్చుకోవడం జరుగుతుంది. ఇంకా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే సర్జరీ డిపార్ట్మెంట్లో నుంచి సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి, అది ఒకవేళ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత
ఏదన్నా ట్యూమర్స్ ఏదన్నా అవి వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళంతా వాళ్ళే డిటెక్ట్ చేసుకునేలాగా మేము దానికోసం ట్రైనింగ్ ఇస్తున్నాం. స్కూల్ పిల్లలకి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఒక 1 minute స్పాన్లోనే మేము ఫస్ట్ ఎయిడ్ ఎట్లా చేసుకోవాలి ప్రాపర్గా, డూస్ అండ్ డోంట్స్, ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది నేర్పిస్తున్నాము. అండ్ లోపల సర్జరీ ఆపరేషన్ థియేటర్ ఎలా ఉంటుంది అని మీకు జనరల్ పబ్లిక్కి చూడడం జరగదు, ఓన్లీ మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళే చూడగలుగుతారు. కాబట్టి మేము ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ఒక రూమ్లో ఆపరేషన్ థియేటర్ని ప్రాపర్గా క్రియేట్ చేసి వాళ్ళని అసలు ఏమేం మెషిన్స్ ఉంటాయి, సూచరింగ్ నీడిల్ ఎట్లా ఉంటుంది, ఎట్లా సూచర్ చేస్తారు, ఆ స్టెరిలిటీ అనే ఆ కండిషన్ అనేది ఎలా ఉంటుంది, అసలు సర్జన్స్ ఎట్లా డ్రెస్అప్ అయి ఉంటారు, ఏమేమి చెయ్యాలి ఏమేమి చెయ్యొద్దు, లోపల ఏం టచ్ చేయాలి ఏం టచ్ చేయొద్దు, అదన్నీ మేము నేర్పిస్తున్నాము, వాళ్ళకి చూపిస్తున్నాం. ATF. I'm Sai Dikshita from ATF. I'm studying in Mount Basil High School. It was a great experience for me in SVS Medical College. It gave me an inspiration of donating my body after my death, and my eyes filled with tears after seeing the dead babies. చూడలేం, ఇది పాపలు చనిపోయాక చూడడం ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్. కిడ్నీస్ అవన్నీ డొనేట్ చేయడం, మా డెత్ ఆఫ్టర్ మా ఆర్గన్స్ డొనేట్ చేయడం మాకు తెలిసింది ఇప్పుడే. మాకు ఒక గ్రేట్ ఛాన్స్ ఇది. నా పేరు కే గ్రీష్మిక. నేను 8th స్టడీయింగ్ ఇన్ మౌంట్ బెజిల్ హై స్కూల్ ఫ్రమ్ 8th class. It was a great experience for me and I was very happy. I came with my friends to this SVS and it was a great experience. Thank you. Good afternoon to everyone. I am Sheikh Abdul Rahif from 8th. Today we came here to explore the SVS Expo. We saw many great things such as pathology, how they treat, means how the types of medications are treated, and all, means how to cure any disease. We saw live lungs of humans and kidneys and that all. Thank you so much. చాలా మంచిగా అనిపించింది. మేము మౌంట్ బేసిల్ హై స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చినాక అన్నీ చాలా ఎక్స్ప్లోర్ చేసాం. మాకు తెలియని విషయాలన్నీ చాలా తెలుసుకున్నాం. ఎలా డాక్టర్ కావాలనే ఇన్స్పిరేషన్ వచ్చింది మాకు ఇక్కడ రావడం వల్ల. హ్యూమన్ బాడీ పార్ట్స్ అవన్నీ ఎలా ఉంటాయో తెలుసుకున్నాం. డొనేట్ చేయాలా వద్దా అలాంటివన్నీ డొనేట్ చేయాలని ఇన్స్పిరేషన్ తెలుసుకున్నాం. వాళ్ళ వల్ల మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం. I'm studying MBBS third year from SVS Medical College. ఇవాళ నేను ఇక్కడ మెడ్ ఎక్స్పో జరుగుతుంది ఫర్ 4 to 5 days. అండ్ నాది అనాటమీ డిపార్ట్మెంట్తో పాటు వేరే డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు చాలామంది స్టూడెంట్స్ వచ్చుకుంటూ. అండ్ ఇక్కడ అనాటమీ డిపార్ట్మెంట్లో అన్ని లైవ్ ఆర్గన్స్ని చూపిస్తున్నారు. అండ్ నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, అలాంగ్ విత్ లోకల్ పీపుల్ కూడా అందరూ విజిట్ చేస్తున్నారు. అండ్ లైవ్ ఆర్గన్స్ కాకుండా ఇక్కడ కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా డాక్టర్కి వైలెన్స్కి అగేన్స్ట్గా, డౌరీకి రిలేటెడ్గా, స్పీడ్కి రిలేటెడ్గా, గర్ల్ చైల్డ్కి రిలేటెడ్గా ఇట్లా అన్ని లైవ్ ఆర్గన్సే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. అండ్ చాలామంది ఇంట్రెస్ట్తో వస్తున్నారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత MBBSలో జాయిన్ అవ్వాలి అని చెప్పి. అండ్ దే ఆర్ రియల్లీ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. అందరి ఫేసెస్లో ఇట్లా ఫుల్ స్మైల్ ఉంది, వెరీ ఎక్సైట్మెంట్ ఉంది వాళ్ళ కళ్ళలో. అండ్ వేరే డిపార్ట్మెంట్స్ CPR ఎలా చేయాలి అన్నీ చూపిస్తున్నారు. ఆప్తాల్లో ఐ టెస్టింగ్, అట్లా బీపీ ఎలా చెక్ చేయాలి, ECG అన్నీ వేరు చాలా చూపిస్తున్నారు. అండ్ చాలామంది విజిట్ అవుతున్నారు అండ్ ఫుల్ ఎక్కువ వస్తున్నారు. సరిపోవట్లేదు మాకు. అండ్ వీఆర్ రియలీ వెరీ హ్యాపీ టు కండక్ట్ దిస్ మెడ్ ఎక్స్పో. అండ్ బాగా కండక్ట్ చేసి ప్రజలందరికీ లైక్ దే ఆర్ వెరీ హ్యాపీ టు విజిట్ ఆల్ దిస్. థ్యాంక్ యూ. ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ సర్జరీ డిపార్ట్మెంట్ ఇది. బయట మేము అన్ని మోడల్స్ని ప్రిపేర్ చేస్తాం. లోపల ఒక OT సెటప్ లాగా తయారు చేస్తాం. ఇది ఒక వర్చువల్ OT లాగా, అంటే బేసికలీ ఆపరేషన్ థియేటర్లో లోపల ఎలా ఉంటుందో మేము చూపించాలనుకుంటున్నాం. ఇది బేసిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ. ఇక్కడ స్కాల్పెల్ ఉంటుంది, స్కాల్పెల్ ఇన్సిషన్ కోసం. ఇది నీడిల్ హోల్డర్, అక్కడున్న ఆ నీడిల్ని ఆ సూచర్ని హోల్డ్ చేయడానికి. ఇది రిట్రాక్టర్ని ఇన్సిషన్ ఇచ్చినాక మనకు లోపల కనిపించడానికి, టిష్యూస్ అన్నీ కలిపించడానికి మనం రిట్రాక్టర్ వాడతాం. అక్కడ ఉన్నాయా అవన్నీ మెషిన్స్. అది అనస్థీషియా మెషిన్,
అది కార్డియాక్ మానిటర్, అంటే మనం బీపీ, ఆక్సిజన్ లెవెల్, మనం సర్జరీ చేసేటప్పుడు ఏ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడానికి. అది ఓటీ లైట్. ఆక్సిజన్ సిలిండర్ కనిపిస్తుందా? ఆక్సిజన్ సిలిండర్ అది. లోపల ఏమైనా హెవీ బ్లడ్ కానీ లేకపోతే ఫ్లూయిడ్ కానీ ఉన్నప్పుడు సక్షన్ ఆపరేటర్స్ పెట్టి డ్రైన్ అవుట్ చేసేస్తాం మనము. అది సక్షన్ మెషిన్. ఇది సెలైన్ అండ్ ఇక్కడ కింద యూరిన్ బ్యాగ్ పెట్టాం. ఆ లోపల ఎలా ఉంటుందో దాన్ని మేము ఇక్కడ ప్రతి ఒక్కటి అన్ని కొన్ని రియల్వి, కొన్ని ఏమో మెషిన్స్ అన్నీ మేము కట్ చేసి మరి ఒక ఆబ్జెక్ట్స్ లాగా తయారు చేసి, అక్కడ చూసారా కార్డియాక్ మానిటర్, ఇంకా కాటరీ మెషిన్ మేమే అలా పెట్టి ఇక్కడ చూపిద్దాం, పిల్లలందరికీ అర్థమవుతుందని చూపిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎగ్జైటెడ్ ఉంటారు. ఆపరేషన్ థియేటర్ లోపల ఎలా ఉంటుంది, అసలు ఏం చేస్తారు వీళ్ళు, అసలు డోర్ లోపలికి కూడా రానివ్వరు, ఒక పేషెంట్ని చూడనివ్వరు, ఇంత లోపల ఏం చేస్తుంటారని ఆల్ విల్ బి ఎగ్జైటెడ్. సో కమ్ అండ్ సీ, వీ ఎక్స్పోజ్డ్ ఎవ్రీథింగ్ హౌ ద ఆపరేషన్ థియేటర్ లుక్స్. సో ఎవ్రీ వన్ ఈజ్ ఇన్వైటెడ్. స్టూడెంట్స్ మెయిన్గా వాళ్ళకి ఇన్స్పైర్ చేయడానికి ఇవన్నీ మేము చూపిస్తున్నాము. డాక్టర్ అనే వాళ్ళు ఎంత కష్టపడతారు ఒక ఆపరేషన్ థియేటర్లో అనేది మేము చూపించాలనుకుంటున్నాం. సో కమ్ అండ్ ఇన్స్పైర్ ఎవ్రీ వన్.